బిత్తిరి సత్తి. అసలు ఈ పేరు తలుచుకుంటే చాలు ఆటోమేటిక్ గా పూల సొక్క నిక్కర్తో పాటు ఆయన ఎక్స్ప్రెషన్స్ కూడా ఇట్టే మైండ్లోకి వస్తాయి. అలా తీన్మార్ వార్తల్లో తన గెటప్ తో డైలాగ్స్ తో ఆ మధ్య ఓ రేంజ్ లో నవ్వులు సందడి చేశాడు. టీవీలో తీన్మార్ వార్తలు వచ్చే టైం అయిందంటే చాలు పిల్లల నుండి ముసలి వాళ్ల వరకు బిత్తిరి సత్తి కోసం తెగ ఎదురు చూసేవారు. న్యూస్ చూసి ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి సైతం తన కంటెంట్ తో చూసేలా చేశాడు సత్తి. మరి అలాంటి క్రేజ్ తెచ్చుకున్న సత్తి V6 నుండి ఎందుకు బయటకొచ్చాడు? సినిమా ఆఫర్స్ కోసం సత్తి అంత కష్టపడ్డా? బ్యాక్గ్రౌండ్ లేని సత్తి ఇండస్ట్రీకి ఎలా రాగలిగాడు? మూవీస్ ఆఫర్స్ ఎలా వచ్చాయి? ఇప్పటివరకు ఎంత ఆస్తి కూడబెట్టాడనే విషయాలతో పాటు ఆయన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కావలి నరసింహ యాదమ్మ దంపతులకి 1979 ఏప్రిల్ 5న చేవెళ్ల మండలం పామిన గ్రామంలో జన్మించారు కావలి రవి అంటే మన సత్తి. ఆయనకి ఓ అక్క కూడా ఉంది. ఆయన తండ్రి యాదయ్య గ్రామంలో వ్యవసాయం చేసేవారు. సుమారు 10 ఎకరాల పొలం కూడా ఉంది. అయితే వర్షాలు పడితేనే వ్యవసాయం, లేకపోతే వ్యవసాయం ఉండదు, పంట పండేది కాదు. సత్తికి చిన్ననాటి నుంచి సినిమాల్లో నటించాలనే కోరిక ఉండేది. నాటకాలంటే కూడా ఇంట్రెస్ట్. 5వ తరగతి వరకు సొంత ఊర్లోనే చదువుకున్నాడు సత్తి. తర్వాత ఊరికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న చేవెళ్లకి వెళ్లి ప్రతిరోజు అక్కడ నడుచుకుంటూ వెళ్లి 10వ తరగతి వరకు చదువుకున్నాడు. పాఠశాలలు కళాశాలలు నిర్వహించే అన్ని సాంస్కృతిక కార్యక్రమాల్లో పోటీల్లో కూడా పాల్గొనేవాడు సత్తి. ఇంటర్ వరకు చేవెళ్లలో చదివాడు. ఆ తర్వాత డిగ్రీ కూడా చేవెళ్లలో కంప్లీట్ చేశాడు. మొదటిసారి 10వ తరగతి పరీక్షలు రాసినప్పుడు ఫెయిల్ అయ్యాడట. తర్వాత రెండోసారి పాస్ అయ్యాడు. ఊర్లో అందరి ఇళ్లకి వెళ్ళినప్పుడు అలాగే తరగతి గదిలో అందరినీ నవ్విస్తూ సరదాగా ఉండేవాడు సత్తి. రంగస్థలంలో శిక్షణ కూడా కొన్ని నెలలు తీసుకొని అనేక నాటకాల్లో నటించాడు. ఎక్కడైనా నటినట్లు కావాలని ప్రకటన వస్తే ఖచ్చితంగా వారికి ఉత్తరాలు రాసేవాడు. తన ఫోటోలు పంపించేవాడు. ఒకరోజు ఇలాగే రాసి పంపిస్తే హైదరాబాద్లోని దిల్షుక్ నగర్లోని ఓ యాక్టింగ్ స్కూల్ నుంచి లెటర్ వచ్చింది సత్తి ఇంటికి. అంతేకాదు ఓ పేరా డైలాగ్స్ రాసి కూడా పంపించారు. అందులో ఉన్న డైలాగ్ ప్రాక్టీస్ చేసి రావాలని ఒక డేట్ ఒక టైం చెప్పారు. సత్తి తనకి సినిమా అవకాశం వచ్చింది కదా అని సంతోషపడ్డాడు. సత్తి ఈజీగా డైలాగ్స్ నేర్చుకుని హైదరాబాద్ వెళ్ళాడు. ఆ యాక్టింగ్ స్కూల్లో ఎంత బాగా డైలాగ్ చెప్పినా ఇంకా బాగా చేయాలని చెప్పారు. చివరికి మీకు మేము ట్రైనింగ్ ఇస్తాం, సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తాం, షూటింగ్లకి తీసుకెళ్తున్నామన్నారు యాక్టింగ్ స్కూల్లో. అయితే 5,000 రూపాయలు కట్టాలని చెప్పారు. ఇంటికొచ్చి తండ్రితో చెప్పి 5,000 రూపాయలు తీసుకొని వాళ్ళకి కట్టేశాడు సత్తి. కొద్ది రోజులకి తర్వాత దాసరి నారాయణరావు గారి సినిమాలు నటించేందుకు అవకాశం వచ్చింది. తీసుకెళ్తున్నామని తీసుకెళ్లారు. మంచి క్యారెక్టర్ ఇస్తారేమోనని ఆశపడ్డాడు సత్తి. కానీ జూనియర్ ఆర్టిస్ట్గా 50 మందిలో నిలబెట్టారు ఆయన్ని. అందరికంటే ముందు నిలబడి కెమెరాకి ఫోకస్ అయ్యేలా పడ్డాడు. తర్వాత అవకాశాలు వస్తాయేమోనని అనుకున్నాడు. కానీ ఎలాంటి అవకాశాలు రాలేదు. ఎలాంటి యాక్టింగ్ స్కూల్లో అవకాశం కల్పించలేదు. ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వలేదు. చివరికి హైదరాబాద్ నుంచి ఇంటికి రావడం, మళ్ళీ ఇంటి దగ్గర కొన్ని రోజులు ఉండడం, మళ్లీ సినిమా అవకాశాల కోసం హైదరాబాద్ వచ్చి ప్రయత్నించడం, ఇదే తన పనిగా ఉండేది. అయితే సత్తి తండ్రి మాత్రం నేను వ్యవసాయం చేస్తూ కష్టపడి సంసారం నడిపిస్తున్నాను, నువ్వు ఏ బాధ్యత లేకుండా సినిమాలను తిరుగుతున్నావు, ఇది సరైంది కాదని ఉన్న పొలం చేసుకోమని చెప్పారు కుమారుడికి. అయినా సత్తి మాత్రం మాట వినలేదు. సినిమా ప్రేమని వదల్లేదు. దీంతో పెళ్లి చేస్తే మారతాడేమో అనుకున్నారు కుటుంబ సభ్యులు. మెదక్ జిల్లా ఆమెతో 2000 సంవత్సరంలో వివాహం చేశారు సత్తికి. ఆయనకి ముందు కుమార్తె, తర్వాత 2 కుమారులు జన్మించారు. పెళ్ళైన తర్వాత కూడా ఆయన ఏమీ మారలేదు. పిల్లలు పుట్టిన తర్వాత కూడా సత్తిలో మార్పు రాలేదు. సినిమా పరిశ్రమలోకి వెళ్లి సెటిల్ అవ్వాలని ఆయన కోరిక. అయితే భార్య కూడా భర్త ఇష్టాన్ని కాదనలేకపోయింది. సినిమా ఛాన్సుల కోసం హైదరాబాద్ వచ్చి కృష్ణానగర్లో ఉండేవాడు సత్తి. జబర్దస్త్ ఫేమ్ కొమరంతో కలిసి కొద్ది రోజులు రూమ్లో ఉన్నారు. తన అత్తగారి తరఫున వ్యక్తి సినిమా ఇండస్ట్రీ వారితో మంచి పరిచయాలు ఉండడంతో ఆయన్ని కలుసుకున్నాడు. తనకేదైనా అవకాశం కల్పించమన్నాడు. ఈ సమయంలో కొందరిని కల్పించారు. ఇలా ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ గారి దగ్గర మేనేజర్గా పనిచేశాడు సత్తి. సినిమా ఛాన్సుల కోసం ప్రయత్నిస్తే ఎంతో మంది హేళన చేసేవారట. నీ మాటలు అస్సలు సినిమాలకి పనికిరావని, మరికొందరు నల్లగా ఉన్నావని, లావుగా ఉన్నావని ఇలా అవమానించేవారట. నువ్వు విలన్గా పనికొస్తావు, ఏదైనా క్యారెక్టర్ ఉంటే ఖచ్చితంగా పిలుస్తామని మరికొంతమంది చెప్పేవారు. వాళ్ళు వీళ్ళు అనే మాటలకి బాధ కలిగినా ఓర్చుకునేవాడు సత్తి.
తన వాయిస్ బాగుందని అందరూ అనేవారట. పైగా మిమిక్రీ కూడా బాగా చేసేవాడు, అనుకరించేవాడు. దీంతో సినిమా పరిశ్రమలో పరిచయమైన ఓ వ్యక్తి ఓ సలహా ఇచ్చాడు. నువ్వు డబ్బింగ్ ఆర్టిస్ట్గా ముందు చేరు, అప్పుడు నీకు అవే అవకాశాలు వస్తాయని చెప్పాడు. దీంతో ఎంతో కష్టపడి 2005లో మెంబర్షిప్ తీసుకున్నాడు. ఇలా డబ్బింగ్ యూనియన్లో మెంబర్షిప్ వచ్చింది సత్తికి. సత్తికి చాలా చిన్న చిన్న వాయిస్లు ఇచ్చేవారు. ముందులో రోజుకి 500 రూపాయల వరకు వచ్చేవి. వారానికి 1 లేదా 2 డబ్బింగ్లు ఉండేవి. ఇలా ఇంటి నుంచి హైదరాబాద్ నుంచి ఇక్కడికి ఈ విధంగా తిరిగేవాడు. ఏదైనా అవకాశం వస్తే తన లైఫ్ మారిపోతుందని ఆశతో ఉండేవాడు సత్తి. ఇలా దాసరి నారాయణరావు గారు సీరియల్ 2008లో వచ్చిన అభిషేకంలో 4 ఆర్టిస్టులకి డబ్బింగ్ చెప్పాడు. పెద్దగా అవకాశాలు త్వరగా కూడా రాలేదు. ఇక భార్య మాత్రం విసిగిపోయి పొలం పనులు చేసుకుందాం, ఎందుకు ఈ సినిమాలని అనడంతో ఇంటికెళ్లిపోయి తను వ్యవసాయం చేసుకున్నాడు. ఆ సమయంలో అరటి తోటేసి డబ్బులు కూడా బాగానే సంపాదించాడు. ఓ పక్క డబ్బింగ్ చెప్పాలని ఎవరైనా కబురు పంపితే డబ్బింగ్ ఆర్టిస్ట్గా హైదరాబాద్ వచ్చి పలు డబ్బింగ్లు చెప్పేవాడు. ఈ సమయంలో సంపత్ నంది ఏమైంది వేళ సినిమాలో క్యారెక్టర్కి డబ్బింగ్ చెప్పాడు సత్తి. తర్వాత అవకాశాలు వస్తాయనుకున్నాడు, కానీ పిలిచి ఎవరూ అవకాశం ఇవ్వలేదు. అయితే తను మిమిక్రీ బాగా చేస్తాడు కాబట్టి సీడీలు చేసి అవి కూడా చాలా మందికి ఇచ్చి తనకు అవకాశం ఉంటే ఇవ్వమని కోరేవాడు. ఆ తర్వాత జర్నలిజం మీద ఉన్న ఆసక్తితో జర్నలిజం కోచింగ్ కూడా చేశాడు. 2015లో B6 టీవీ ఛానల్లో చేరాడు బిత్తిరి సత్తి. అక్కడ బిత్తిరి సత్తిగా తన రూపాన్ని మార్చుకున్నాడు. 6 టీవీలో సరసయ్య తాతగా పనిచేశాడు. 70 ఏళ్ల నరసయ్య గెటప్లో తెలంగాణ యాసలో మాట్లాడిన నటనతో మంచి పేరు తెచ్చుకున్నాడు. అప్పటి వరకు అలాంటి కార్యక్రమం ఎవరూ చేయలేదు. దీంతో బిత్తిరి సత్తికి మంచి ఫేమ్ వచ్చింది. ఈ కార్యక్రమంతో రవికి పాపులారిటీ కూడా వచ్చింది. రవి రాకతో ఆ కార్యక్రమం ఎంతో విజయవంతమైంది. ఈ సమయంలో ఓ పక్క వ్యవసాయం చేస్తూ మరో పక్క ఉద్యోగం కూడా చేశాడు. ఓ వ్యక్తి సలహా ఇచ్చాడు, ఏదైనా కొత్తగా పంట వేయమని తెలియచేశాడు. అయితే డెకరేషన్ ఫ్లవర్స్ సాగు అద్భుతంగా సాగుతోంది. ఈ సమయంలో తన 3 ఎకరాల పొలంలో ఈ డెకరేషన్ ఫ్లవర్ సాగు చేసి మంచి లాభాలు కూడా పొందాడు సత్తి. తర్వాత V6 వారు బిత్తిరి సత్తి గతంలో ఇచ్చిన సీడీనైతే చూశారు. అతని టాలెంట్ గుర్తించారు. తీన్మార్ వార్తల్లో బిత్తిరి సత్తిగా తీసుకున్నారు మంచి ప్యాకేజ్తో. అమాయకంగా కల్మషం లేని 3 వ్యక్తుల ఇన్ఫర్మేషన్తో డ్రెస్ కోడ్ డిజైన్ చేసుకొని చేసిన తీన్మార్ వార్తలతో ఎంతో పేరొచ్చింది సత్తికి. బిత్తిరి సత్తి తీన్మార్ సావిత్రి కాంబినేషన్ సూపర్ హిట్ అయింది. సావిత్రి తమ్ముడుగా జనాలు మాట్లాడే భాషలో నవ్వు తెప్పించేలా మాట్లాడడం అందరినీ ఆకట్టుకునేది. ఇలా డిఫరెంట్ మేనరిజంతో బిత్తిరి సత్తిగా మారిపోయాడు. 30,000 జీతం నుంచి సుమారు 1,50,000 రూపాయల జీతం వరకు ఎదిగాడు సత్తి. అయితే కేవలం ఇలాంటి షోలకే పరిమితమైతే ఎలా? నటనలో అతను సముద్రం. అందుకే సినిమా వారు కూడా చాలా మంది ఛాన్సులు ఇస్తామని అడిగేవారు. కానీ ఇలా ఓ పక్క టీవీ షోలు చేస్తూ సినిమాలు చేయడం చాలా కష్టమైపోయేది. అగ్రిమెంట్ కూడా ఉంటుంది. అందుకే ఆయన ఛానల్కి గుడ్ బై చెప్పేశారు. అవకాశాలు వచ్చిన సమయంలో వాటిని వాడుకోవాలి. అదే చేశాడు బిత్తిరి సత్తి. ఎందుకంటే గతం తనకి బాగా తెలుసు. గతం నేర్పిన అనుభవాలు కూడా ఎన్నో ఉన్నాయి. తను గతంలో ఒక్క అవకాశం ఇస్తే బాగుండని అనుకునేవాడు. ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరిగేవాడు. కానీ ఇప్పుడు అతని టాలెంట్కి పిలిచి అవకాశాలు ఇస్తున్నారు. ఇలా పిలిచి అవకాశాలు ఇస్తుంటే ఎందుకు వద్దనుకోవడం అని V6 ఛానల్కి గుడ్ బై చెప్పాడు సత్తి. ఇలా సినిమాలు షోలు వరుసగా యాంకరింగ్ చేస్తూ పలు షోలతో సందడి చేశాడు. ముఖ్యంగా సీమ శాస్త్రి చిత్రంలో చిన్న పాత్ర వేసి టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు బిత్తిరి సత్తి. రుద్రమదేవి సినిమాలో సామంతరాజు పాత్రని అల్లు అర్జున్ ఇప్పించడంతో అందులో కూడా నటించాడు. ఆ తర్వాత వరుసగా పేపర్ బాయ్, గౌతమ్ నందా, నేనే రాజు నేనే మంత్రి, గల్ఫ్, నా నువ్వే, విన్నర్, రాజాది గ్రేట్, సీత, బ్రోచేవారెవరులో చేయగా తుపాకీ రాముడు మూవీలో హీరోగా చేశాడు. కోతల రాయుడు ఇలాంటి ఎన్నో మూవీస్లో నటించాడు. V6 ఛానల్ని వదిలేసి TV9లో కూడా జాయిన్ అయ్యాడు. TV9లో కూడా ఎక్కువ కాలం కొనసాగలేదు. తర్వాత సాక్షి టీవీకి వచ్చాడు సత్తి. ఎన్నో ఈవెంట్స్ కూడా చేసి సత్తి మంచి ఫేమ్ సంపాదించుకున్నాడు. అయితే సత్తికి అనేక అవార్డులు కూడా వచ్చాయి. ఉత్తమ జర్నలిజం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ పురస్కారాలు 2017లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి చేతుల మీదుగా అందుకున్నాడు. హాస్య ప్రపూర్ణ ఉత్తమ మేల్ యాంకర్ సూర్యచంద్ర ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో 2015లో తెలుగు విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో M. జయంత్ రెడ్డి చేతుల మీదుగా అందుకున్నారు. అయితే ఇలా తాను హావభావాలు పలికించడానికి ఓ వ్యక్తి స్ఫూర్తి అని, ఆయన వల్లే తాను ప్రత్యేకతను సాధించానని చెప్తారు సత్తి.
ముకుందరెడ్డి అనే వ్యక్తి తమ ఇంటి పక్కనుండేవాడని, ఆయన పలికించే హావభావాలు తనని ఆకట్టుకున్నాయని, తాను కూడా అలాగే ట్రై చేసి విజయం సాధించానని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన చనిపోయారని, కానీ తన మనసులో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతారని చెప్పారు. 2012లో జీ తెలుగులో ప్రసారమైన కామెడీ క్లబ్ అనే రియాలిటీ షోలో కూడా పాల్గొన్నాడు. TV9 వార్తా ఛానల్ ఇస్మార్ట్ న్యూస్ కార్యక్రమం ద్వారా మరింత ఫేమస్ అయ్యాడు. 15 సంవత్సరాలుగా డబ్బింగ్ కళాకారుడుగా పనిచేస్తూ 150 సినిమాల వరకు డబ్బింగ్ కూడా చెప్పాడు. బిత్తిరి సత్తి రవికుమార్ ఇలా ఓ యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేశాడు. సుమారు 6 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. వెరైటీ కంటెంట్ అందిస్తూ ఈ ఛానల్ ద్వారా అందరినీ పలకరిస్తూ అలరిస్తున్నాడు. తెలుగులో ఏదైనా కొత్తగా సినిమా విడుదలవుతుందంటే ఖచ్చితంగా బిత్తిరి సత్తితో ఇంటర్వ్యూ ఉండాల్సిందే. ఇప్పుడు హీరోలు, దర్శకులు, నిర్మాతలు కూడా ఇదే ఫస్ట్ ప్రయారిటీ చేస్తున్నారు. ఎందుకంటే ఆ ఇంటర్వ్యూ ద్వారా సినిమా మరింత జనాల్లోకి వెళ్తోంది. చరణ్, తారక్, రాజమౌళి, మహేష్ బాబు, చిరంజీవి, వెంకటేష్ ఇలా స్టార్ హీరోలందరితో కూడా ఇంటర్వ్యూలు చేస్తూ తన టైమింగ్, డైలాగ్, మేనరిజంతో అలరిస్తూ ఉన్నాడు. హీరోలు కూడా ఆనందంతో సమాధానాలు చెప్తున్నారు. పలు షోలు చేస్తున్నాడు. యాంకర్గా, న్యూస్ రీడర్గా, హోస్ట్గా అదరగొడుతున్నాడు. చేతి నిండా ఆదాయం కూడా ఉంది ఇప్పుడు బిత్తిరి సత్తికి. సుమారు ఆయన ఆస్తి విలువ రెమ్యునరేషన్ చూస్తే ఒక్కో షోకి సుమారు 50,000 రూపాయల నుంచి ₹1,00,000 వరకు ఉంటుందని చెప్తూ ఉంటారు. అలాగే ఆయన ఆస్తి విలువ 10 కోట్ల రూపాయల వరకు ఉండొచ్చట. సొంత నివాసం, ఫామ్ హౌస్, వ్యవసాయ పొలాలు ఉన్నాయి. హైదరాబాద్లోనే ఆయన నివాసం కూడా ఉంది. పిల్లల్ని ఉన్నత చదువులు చదివిస్తున్నారు. 2 ఖరీదైన కార్లు కూడా ఉన్నాయి. మంచి రిటర్న్స్ వచ్చి దానిలో పెట్టుబడులు కూడా పెట్టారు బిత్తిరి సత్తి. అయితే బిత్తిరి సత్తిలా కంటెంట్ ఇచ్చేవారు, నవ్వించేవారు తెలుగులో చాలా అరుదనే చెప్పాలి. ఇలాంటి నటుడు సినిమాలు చేసి మరింత అలరించాలని ఆయన ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు. తెలంగాణలోనే కాదు, ఏపీలో కూడా బిత్తిరి సత్తికి అభిమానులు లక్షలాది మంది ఉన్నారు. ఇలా బిత్తిరి సత్తి వచ్చే రోజుల్లో కూడా మరింత నవ్వించాలని, అందరినీ నవ్విస్తూ ఉండాలని, నిన్ను నూరేళ్లు మన బిత్తిరి సత్తి సంతోషంగా ఉండాలని మనం కూడా కోరుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.